థైరాయిడ్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు కదా, సో అది లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా లేకపోతే ఒకసారి ఆపేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే చాలా వరకు రేర్గా మనము చూస్తాము ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్. చాలా వరకు ప్రెగ్నెంట్ లేడీ డెలివర్ చేయగానే మనము థైరాయిడ్ టాబ్లెట్ స్టాప్ చేస్తాము. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మన బాడీకి థైరాయిడ్ హార్మోన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికోసము మన ఆ రిక్వైర్మెంట్కి మన బాడీ సపోర్ట్ చేయకపోతే మనం థైరాయిడ్ హార్మోన్ ఇస్తామన్నమాట. అంటే ఇంట్రాపార్టమ్ డ్యూరింగ్ పెరిపార్టమ్ థైరాయిడ్ డిజీజ్ అనమాట, ఇది హైపోథైరాయిడిజం. అట్లాంటి టైంలో మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఆ డిమాండ్ ఉండదు. ఆ డిమాండ్ లేనప్పుడు మనం ఆపేస్తాం. కానీ వీళ్ళల్లో థైరాయిడ్ డిజీజ్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ డిజీజ్ వచ్చి హైపోథైరాయిడిజం ఉండి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. తర్వాత ఫ్యూచర్లో మాత్రం వాళ్ళు ఎవ్రీ ఇయర్కి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. హైపర్ థైరాయిడిజం కూడా అవ్వచ్చు ప్రెగ్నెన్సీలో, కానీ అది టెంపరీగా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ముందు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే ఈ తేడా చూస్తున్నాం. అట్లాంటప్పుడు మనము ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్ ఇస్తాము, ఆ తర్వాత ఇవ్వము. కానీ చాలా వరకు థైరాయిడ్ డిజీజ్ అనేది మన బాడీయే అంటే ప్రైమరీ హైపోథైరాయిడిజం అనేది ఒక్కోసారి చాలా బాడీలోనే ప్రొడ్యూస్ కాలేదనుకోండి, అట్లాంటప్పుడు మనము ట్రీట్మెంట్ లైఫ్ లాంగే ఇవ్వచ్చు. కొంతమందిలోనే అది నార్మల్ కావచ్చు. అంటే వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. వెయిట్ ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళ థైరాయిడ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు వెయిట్ తగ్గినా కానీ వాళ్లకు థైరాయిడ్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళల్లో వెరీ రేర్గా మేము థైరాయిడ్ స్టాప్ చేస్తాం. కానీ చాలా వరకు థైరాయిడ్ హార్మోన్ మనకు అవసరము బాడీకి డైలీ ఫంక్షన్ కాబట్టి చాలా వరకు థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటేనే వాళ్లకు హెల్త్ నార్మల్గా ఉంటుంది.